హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెక్ వ్లాగ్స్ తెలుగు. ఫ్రెండ్స్ ఈరోజు నేను ఎగ్ టోకెన్ గురించి అయితే చెప్పబోతున్నాను. సో, ఈ టోకెన్ వచ్చేసి ఆల్రెడీ వేవ్స్ ఎక్స్‌చేంజ్‌లో అయితే లిస్ట్ అయ్యి ఉంది. సో, ప్రెజెంట్ అయితే మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే $285 అయితే వర్త్ ఉంది. 1 ఎగ్ టోకెన్ ఈక్వల్ టు $285. సో, ఇది స్మాల్ అమౌంట్ కాదు. సో, మంచి అయితే ట్రేడ్ అవుతుంది. సో, ఇప్పుడు వాళ్ళేందంటే ఆల్రెడీ ఇంతకుముందు కూడా కొన్ని సోషల్ ఈవెంట్స్ అయితే కండక్ట్ చేశారు. సో, ఇప్పుడు కూడా వాళ్ళొక ఇన్‌స్టాగ్రామ్ రౌండ్ అని చెప్పేసి ఈవెంట్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో, ఇందులో మనం పార్టిసిపేట్ చేసినట్లయితే 1 ఎగ్ టోకెన్ అయితే విన్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో, ఇందులో ఎలా పార్టిసిపేట్ చేయాలి ప్రతీదైతే నేను డీటెయిల్‌గా వివరిస్తాను. మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకైతే చూడండి. ఎందుకంటే స్కిప్ చేశారంటే మీకైతే అర్థమవ్వదు. ముందుగా అయితే నేను చెప్తున్నాను. సో, ఇంకా మన ఛానెల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో, ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! ఇదైతే వేవ్స్ ఎక్స్‌చేంజ్‌లో ప్రెజెంట్ $285 అయితే ట్రేడ్ అవుతుంది. సో, ఇందులో మీరు పార్టిసిపేట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళైతే కొన్ని రిక్వైర్మెంట్స్ అయితే చెప్పారు. సో, ఆ రిక్వైర్మెంట్స్ ఏంటనేది ఇప్పుడు చెప్తాను. సో, ఫస్ట్ అండ్ ఇంపార్టెంట్ రిక్వైర్మెంట్ వచ్చేసి మీకు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ అయితే ఉండాలి. సో, ఆ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ కూడా మీకు మినిమమ్ 50+ ఫాలోవర్స్ అయితే ఉండాలి. అది కూడా 3 మంత్స్ ఓల్డ్‌దై ఉండాలన్నమాట. సో, ఈ రిక్వైర్మెంట్స్ గనక మీరు మీట్ అయినట్లయితే ఇందులో అయితే మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. సో, సెకండ్ వచ్చేసి మీకు వేవ్స్ ఎక్స్‌చేంజ్‌లో అకౌంట్ అయితే ఉండాలి. అందులో మీరు వాలెట్ అనేది క్రియేట్ చేసుకోవాలన్నమాట. సో, ప్రతీదీ నేనైతే వీడియోలో అయితే నేను చెప్తాను. సో, మీరైతే స్కిప్ చేయకుండా చూడండి. సో ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేం చేస్తారంటే వేవ్స్ ఎక్స్చేంజ్ యొక్క అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి నేనైతే ఒక లింక్ అయితే ఇస్తాను. సో ఆ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా వేవ్స్ ఎక్స్చేంజ్‌కి అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ రికమెండెడ్ ఈమెయిల్ సైన్ అప్ బై ఈమెయిల్ అని ఉంది కదా! సో దాని మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీరు అకౌంట్ క్రియేట్ చేసుకునే పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి ఎంటర్ ఈమెయిల్ అని ఉంది. అలాగే క్రియేట్ పాస్వర్డ్ నెక్స్ట్ వచ్చేసి కన్ఫర్మ్ పాస్వర్డ్, క్రియేట్ అకౌంట్ అని ఉంది కదా! సో ఫాస్ట్‌గా నేనైతే ఇక్కడ నా ఈమెయిల్ ఐడీ అలాగే నా పాస్వర్డ్ అనేది నేను ఎంటర్ చేసి నేనైతే అకౌంట్ అనేది క్రియేట్ చేసుకుంటాను. సో, ఇందులో మీకు ఒకవేళ వెరిఫికేషన్ కోడ్ ఏదైనా మీ మెయిల్ ఐడీకి వస్తే మీరైతే ఎంటర్ చేసి మీరైతే అకౌంట్‌ని అయితే క్రియేట్ చేసుకోండి. సో, నేను కూడా ఫాస్ట్‌గా అకౌంట్ అయితే క్రియేట్ చేసుకుంటాను. సో, ఫ్రెండ్స్ ఈ విధంగా మీ మెయిల్ ఐడీ, మీ పాస్వర్డ్ అన్ని ఇచ్చేసిన తర్వాత కింద 2 టిక్స్ చేసిన తర్వాత అక్కడ క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. సో, క్లిక్ చేయగానే మీకైతే వెరిఫికేషన్ కోడ్ అనేది రావడం జరుగుతుంది. సో, అది మీరు వెరిఫై చేసుకొని మీరైతే సైన్ ఇన్ అవ్వండి. సో, సైన్ ఇన్ తర్వాత ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు సైన్ ఇన్ అవ్వంగానే మీకైతే ఈ విధంగా అసెట్స్ అని చెప్పేసి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఒకవేళ అసెట్స్ పేజ్ ఓపెన్ కాకపోతే మీరేం చేస్తారంటే ఇక్కడ పైన 3 లైన్స్ అని ఉంది కదా! సో, ఈ 3 లైన్స్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ లాస్ట్‌లో మీకైతే అసెట్స్ అని ఉంటుంది. వాలెట్ అని ఉంది. అసెట్స్ అని ఉంది. సో, దాని మీద మీరు క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా అసెట్స్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో, ఓపెన్ అయిన తర్వాత మీరేం చేస్తారంటే ఇక్కడ ఎగ్ టోకెన్ యొక్క వాలెట్ అడ్రెస్ అనేది మనము కాపీ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? సో, దానికోసం మీరిక్కడ స్క్రోల్ చేస్తే ఒకవేళ మీకు కనబడిందంటే ఓకే. లేదంటే మీరేం చేస్తారంటే ఇక్కడ పైన రిసీవ్ సింబల్ ఉంది కదా! సో, దాని మీద మీరు క్లిక్ చేయండి. సో, క్లిక్ చేయంగానే ఇక్కడ డిపాజిట్ ఉంది, విత్‌డ్రా ఉంది కదా! సో, డిపాజిట్ మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ టైప్ అసెట్ నేమ్ అని ఉంది కదా! సో, అక్కడ వచ్చేసి మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. సో, మనం కావాల్సింది ఎగ్ టోకెన్ కాబట్టి ఈజీజీ అని టైప్ చేయండి ఎగ్ టోకెన్‌కి. సో, టైప్ చేయంగానే మీకైతే ఎగ్ టోకెన్ అనేది మీకు షో చేస్తుంది. సో, ఇక్కడ చూడండి ఎగ్ అని వచ్చింది కదా! సో, దాని మీద మీరు క్లిక్ చేయండి. సో, క్లిక్ చేయంగానే ఇక్కడ వచ్చేసి మీకు సెండ్ ఎగ్ టు అనేసి ఉంది కదా! సో, ఇక్కడ అడ్రెస్ అనేది వచ్చింది. సో, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయంగానే మీకైతే కాపీ అయిపోతుంది. సో, ఈ కాపీ అయిపోయింది మీరేం చేస్తారంటే ఏదైనా ఒక నోట్స్‌లో మీరైతే పేస్ట్ చేసి పెట్టుకోండి. సో, ఫ్రెండ్స్ నేనైతే వాలెట్ అడ్రెస్‌ని ఇక్కడ నోట్స్‌లో అయితే కాపీ చేసి పెట్టుకున్నాను. సో, మీరు కూడా ఎక్కడైనా ఇలా కాపీ చేసి పెట్టుకోండి. సో, నెక్స్ట్ స్టెప్‌కి వెళ్ళిపోదాం. సో, నెక్స్ట్ వచ్చేసి వీళ్ళ యొక్క టెలిగ్రామ్ ఛానెల్ అయితే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. సో, నేనైతే ఆల్రెడీ జాయిన్ అయిపోయాను కాబట్టి నాకు ఇక్కడ మ్యూట్ అని చూపిస్తుంది. సో, మీకైతే జాయిన్ బటన్ వస్తుంది. సో, దీనికి సంబంధించిన లింక్ కూడా నేను టెలిగ్రామ్ ఛానెల్‌లో ఇస్తాను. సో, అది క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా డైరెక్ట్ అయితే అవుతుంది వేవ్స్ టెక్‌కి. సో, అందులో మీరు జాయిన్ అయిపోండి. సో, ఇది సెకండ్‌ది అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనం ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేద్దాం. సో, ఫ్రెండ్స్ మీరైతే ఈ విధంగా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోండి. సో, ఈ ఇన్‌స్టాగ్రామ్‌లో అకౌంట్‌లో మీరేం చేస్తారంటే కొన్ని పిక్స్ అయితే మీరు పోస్ట్ చేయాల్సి ఉంటుంది. సో, వాటికి సంబంధించిన పిక్స్ కూడా నేను ఇమేజెస్ అన్నీ నేను మన టెలిగ్రామ్ ఛానెల్‌లో షేర్ చేస్తాను. సో, ఆ ఇమేజెస్ అయినా మీరిక్కడ పోస్ట్ పెట్టొచ్చు. లేదంటే వీళ్ళ యొక్క టెలిగ్రామ్ ఛానెల్ ఉంది కదా! సో, టెలిగ్రామ్ ఛానెల్‌లో మీడియాలోకెళ్ళినట్లయితే వీళ్ళ యొక్క ఇమేజెస్ చాలానే ఉన్నాయి. అలాగే గూగుల్‌లో కూడా మీరు సెర్చ్ చేయాలనుకుంటే సెర్చ్ చేయొచ్చు. వేవ్స్ డక్స్ అని మీరు టైప్ చేసినట్లయితే మీకు ఇమేజెస్ కూడా చాలా వస్తాయి. సో, అవి మీరిక్కడ పోస్ట్ చేయొచ్చు. సో, పోస్ట్ చేసి కొన్ని హ్యాష్ ట్యాగ్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో, అదెలా అన్నది కూడా మీకు చూపిస్తాను. సో, ఆల్రెడీ నేను కొన్ని పిక్స్ అయితే నేను డౌన్‌లోడ్ చేసుకున్నాను. సో, ఆ పిక్స్ అయితే నేనిప్పుడు ఎలాగా మీకు పోస్ట్ చేయాలో చూపిస్తాను. సో, ఇక్కడ మీరు ప్లస్ సింబల్ మీరు క్లిక్ చేసినట్లయితే కొన్ని పిక్స్ అయితే డౌన్‌లోడ్ చేశానన్నాను కదా! సో, ఇలాగ పిక్ యాడ్ చేయాలి. సో, ఎన్ని పిక్స్ అయినా మీరు యాడ్ చేసుకోవచ్చు. మల్టిపుల్ పిక్స్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. సో, యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో, క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ మీదకెళ్ళిపోండి. సో, ఇక్కడొచ్చేసి మీరు రైట్ క్యాప్షన్ దగ్గర వచ్చేసి వేవ్స్ ఎయిర్ డ్రాప్ అని పెట్టండి. వేవ్స్
ఎయిర్ డ్రాప్ అని పెట్టేసి పక్కన హ్యాష్ ట్యాగ్ ఇవ్వాల్సి ఉంటుంది. సో, హ్యాష్ ట్యాగ్స్ కూడా మీరు ఏమి ఇవ్వాలన్నది కూడా నేను చెప్తాను. సో, హ్యాష్ ట్యాగ్ వచ్చేసి ఎన్ఎఫ్‌టి అని పెట్టండి. ఓకే. ఎన్ఎఫ్‌టి అని పెట్టి సెలెక్ట్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి హ్యాష్ ట్యాగ్ వేవ్స్ డక్స్. సో, వేవ్స్ డక్స్ ఇది ఫస్ట్ ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకోండి. సో, నెక్స్ట్ వచ్చేసి హ్యాష్ డి5. ఓకే. సో, ఇవి హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చి మీరు ఓకే మీద క్లిక్ చేయండి. సో, ఓకే మీద క్లిక్ చేయగానే మీ పోస్ట్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో, క్రియేట్ అయిన తర్వాత మీరు ఏం చేయాలన్నది మీకు మళ్ళీ నేను చూపిస్తాను. సో, మీరు పోస్ట్ పెట్టేసిన తర్వాత కింద మీ ప్రొఫైల్ అయితే ఓపెన్ చేయండి. సో, దాని గురించి మీ ప్రొఫైల్ అయితే ఇలా క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా వస్తుంది కదా! సో, ఇక్కడ మీరేం చేస్తారంటే మీరు పెట్టిన పోస్ట్ అయితే ఓపెన్ చేయండి. ఇదైతే నేను పెట్టాను కదా! సో, ఇది ఓపెన్ చేసి ఇక్కడ పైన 3 లైన్స్ ఉంది కదా! సో, 3 లైన్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ కాపీ లింక్ అని వచ్చింది కదా! సో, ఈ లింక్‌ని మీరు కాపీ చేసుకోండి. సో, కాపీ చేసుకున్న లింక్ కూడా ఇంతకుముందు మీరు ఏదైతే నోట్స్‌లో మీరు పేస్ట్ చేసి పెట్టుకున్నారో సేమ్ అదే ప్లేస్‌లో ఇదైతే నోట్స్‌లో పేస్ట్ చేసుకోండి. సో, నేను కూడా అక్కడ పేస్ట్ చేసి పెడతాను. ఓకే. ఇక్కడ నేనైతే ఫస్ట్ నా వాలెట్ అడ్రెస్ అయితే కాపీ చేసి పెట్టాను. అలాగే కింద ఇన్‌స్టాగ్రామ్ ఐడీ అనేది ఏదైతే లింక్ నేను షేర్ చేశానో ఆ లింక్ అనేది నేను ఇక్కడ పేస్ట్ చేసి పెట్టాను. సో, ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు పైన మీరు ఏదైతే వాలెట్ అడ్రెస్ మీరు ఇంతకుముందు కాపీ చేసి పెట్టుకున్నారో ఇప్పుడు దాన్ని మీరు కాపీ చేసుకోండి. ఓకేనా? దీన్ని ఇప్పుడు కాపీ చేసుకోండి. సో, కాపీ చేసి మీరేం చేస్తారంటే మీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేయండి. సో, ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ మీ ప్రొఫైల్‌లోకి వెళ్ళండి. ప్రొఫైల్‌లోకెళ్ళి ఇక్కడ ఎడిట్ ప్రొఫైల్ అని ఉంది కదా! ఎడిట్ ప్రొఫైల్‌లోకి వెళ్ళండి. ఎడిట్ ప్రొఫైల్‌లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ బయో అని ఉంది కదా! సో, ఈ బయో దగ్గర మీరు క్లిక్ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. సో, ఆల్రెడీ నా వాలెట్ అడ్రెస్ అనేది ఇక్కడ నేను పేస్ట్ చేశాను. సో, నేను ఇప్పుడు మళ్ళీ పేస్ట్ చేయట్లేదు. మీరైతే ఇక్కడ బయోలో మీ వాలెట్ అడ్రెస్ అనేది పేస్ట్ చేయండి. ఓకేనా? సో, పేస్ట్ చేసి బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి వీళ్ళ యొక్క ఫామ్ అనేది మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో, ఆ ఫామ్ కూడా నేను లింక్ అనేది మన టెలిగ్రామ్ ఛానెల్‌లో ఇస్తాను. సో, ఆ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే వాళ్ళ యొక్క ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. సో, అది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. సో, ఫ్రెండ్స్ నేను దీనికి సంబంధించిన లింక్ ఇచ్చాను కదా! సో, ఆ లింక్ మీరు ఓపెన్ చేసినట్లయితే ఈ విధంగా ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. సో, ఆల్రెడీ నేనైతే ఫామ్ ఫిల్‌అప్ చేశాను. సో, ఇక్కడ మీరేం చేస్తారంటే ఫస్ట్ టెలిగ్రామ్ ఐడీ అని ఉంది కదా! సో, అక్కడ వచ్చేసి మీ టెలిగ్రామ్ యూజర్ నేమ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో, కొత్త వాళ్ళైతే మీరేం చేస్తారంటే సెట్టింగ్స్‌లోకి వెళ్ళినట్లయితే అక్కడ మీ యూజర్ నేమ్ అనేది కనబడుతుంది. సో, ఆల్రెడీ అందరూ ఇలాంటి ఫామ్స్ ఇంతకుముందు ఫిల్ చేశారు కాబట్టి మీ టెలిగ్రామ్ ఐడీ ఏదన్నది మీకు ఐడియా ఉంటుంది కాబట్టి అది చూసి మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. సో, నెక్స్ట్ వచ్చేసి వేవ్స్ ఎక్స్చేంజ్ వాలెట్ అడ్రెస్ ఉంది కదా! సో, ఈ వాలెట్ అడ్రెస్ కూడా ఇంతకుముందు మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో బయోలో మీరు ఏదైతే వాలెట్ అడ్రెస్ ఇచ్చారో అదే వాలెట్ అడ్రెస్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. మీరు అది నోట్స్‌లో కాపీ చేసుకునుంటే అక్కడి నుంచి మీరు కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ యొక్క లింక్‌ని అయితే ఇక్కడ పేస్ట్ చేయమంటున్నారు. సో, ఇంతకుముందు మీరు ఏదైతే లింక్‌ని మీరు షేర్ చేశారో పోస్ట్ ఏదైతే పెట్టారో డక్స్ ఇమేజెస్ తోటి సో, దానికి సంబంధించిన లింక్ అయితే మీరు కాపీ చేసుకున్నారు కదా నోట్స్‌లో. సో, ఆ లింక్‌ని ఇక్కడ మీరు పేస్ట్ చేయాల్సి ఉంటుంది. సో, పేస్ట్ చేసిన తర్వాత సింపుల్‌గా సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మీకైతే ఈ విధంగా వేవ్స్ డక్స్ ఇన్‌స్టాగ్రామ్ రౌండ్ కంప్లీటెడ్ అనేసి వస్తుంది. సో, మీరైతే సక్సెస్‌ఫుల్‌గా ఈ రౌండ్ అయితే మీరు పార్టిసిపేట్ చేశారు. సో, మీకైతే ఆహ్, ఒకవేళ విన్ అయినట్లయితే కంపల్సరీగా మీకైతే 1 ఎగ్ టోకెన్ అయితే మీ వాలెట్ అడ్రెస్‌కి అయితే క్రెడిట్ అవుతుంది. సో, వీళ్ళైతే టోటల్‌గా వెరిఫై చేస్తారు. మీకు ఎంతమంది ఫాలోవర్స్ నిజంగా ఉన్నారా లేదా? మీ అకౌంట్ 3 మంత్స్ ఓల్డా కాదా అని చెప్పేసి. అలాగే మీరు ఏదైతే పిక్స్ షేర్ చేశారో సో, అది మంచి పిక్సా కాదా అనేసి కూడా వాళ్ళు చూస్తారు. సో, ఏదైనా వెరైటీగా ఉన్న ఇమేజెస్‌ని అయితే మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే పోస్ట్ చేయడానికి ట్రై చేయండి. సో, వాళ్ళైతే ఒకవేళ మీరు పోస్ట్ చేసిన వాటితోటైతే వాళ్ళు ఇంప్రెషన్ పడిందంటే మీకైతే ఎగ్ టోకెన్ అనేది మీకు ఇస్తారన్నమాట. సో, దీని ద్వారా మీరైతే ఆల్మోస్ట్ ఒక $285 అంటే ఆల్మోస్ట్ 20,000 మన ఇండియన్ రూపీస్‌లో అయితే మీరు విన్ చేసుకునే అవకాశం ఉంది. సో, అందుకని చెప్పేసి కంపల్సరీ మీరైతే పార్టిసిపేట్ చేయడానికైతే ట్రై చేయండి. సో, ఫ్రెండ్స్ ఈ వీడియో నేను ఇంతటితో ఆపేస్తున్నాను. ఈ వీడియో గనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. సో, మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మళ్ళీ మీ ముందుకొస్తాను. అంటిల్ దెన్ దిస్ బాలాజీ సైనింగ్ ఆఫ్.